బీఆర్ఎస్ మధ్య శారదాపీఠం వ్యవహారం ఒకటి భగ్గుమంటోంది. అర్ధరాత్రి శారదాపీఠం దగ్గర వందలాది పోలీసులు మోహరించడంతో హరీష్ రావు అక్కడికి హుటాహుటిన వచ్చారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు పోలీసులు. ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇన్నాళ్లు ఇళ్లు కూలగొట్టారు, ఇప్పుడు గుడులు కూలగడుతున్నారు. కేసీఆర్ రూపు మార్చడం అంటే కూలగొట్టడమేనా అని ప్రశ్నించారు హరీష్ రావు. ప్రతిపక్షాల మీద పగవట్టుడు, పేదల ఇల్లు కూలగొట్టుడు, లాస్ట్కి ఇలా గుడిని కూడా కూలగొట్టుడు. ఇక నిన్నటిదాకా ఇల్లు కూలగొట్టిండ్రు. కేసీఆర్ గారు కట్టించిన శారదా పీఠాన్ని కూలగొట్టమని పొద్దుగాల పోలీసులు పోయింది. మళ్ళీ అటు పోయినా, అందుకే లేట్ అయినా నేను ఇవాళ. ఇక నిన్నటిదాకా ఇల్లు కూలగొట్టుడు అయిపోయింది, ఇలా గుళ్ళు కూడా కొడతాడ. కేసీఆర్ ఆనవాళ్ళు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టించిన గుడి కూడా కూలగొట్టాడు రేవంత్ రెడ్డి. ఇదేనా ఆనవాళ్ళు మార్చడం అంటే? అయితే బీఆర్ఎస్ తమ హయాంలో 150 కోట్ల రూపాయల విలువైన కోకాపేట భూములను తమకు నచ్చిన వారికి నచ్చినట్టు పప్పు బెల్లాల్లా పనిచేశారని అన్నారు ఎంపీ చామల. తాము శారదా పీఠాన్ని వారి అనుమతితోనే అక్కడి నుంచి శంషాబాద్ తరలిస్తున్నామని వివరణ ఇచ్చారు చామల. శారదా పీఠం ఉన్న ప్రాంతంలో మెట్రో, మూసి అభివృద్ధి ప్రజల కోసమేనని తమకు కూడా భక్తి శ్రద్ధలు ఉన్నట్లుగా తెలిపారు ఎంపీ చామల. అంటే ఇలా మంచినీళ్ళు తాగొద్దని చెప్పి మీరు ఇలా శారదా పీఠం భూముల గురించి మళ్ళీ రోడ్డు ఎక్కినావు. మొన్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసుల కోసం రోడ్డు ఎక్కినాం. వాళ్ళు కూడా ముందే చర్చలకు వచ్చిర్రు, ప్రభుత్వంతో చర్చలలో కూసుర్రు, ఎస్ఎఫ్టీకి ఎంత కావాలనో అడుక్కుర్రు. అంత అయిపోయింది. అయిపోయినాక ఈ 6 అడుగుల మహానుభావుడు ఈ తాడి చెట్టు హరీష్ రావు అడిగిపోయిండు. పోయి రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడి మీడియాను పిలిపించుకొని హంగామా చేయడం మొదలుపెట్టిండు. రూపాయికి చిల్లర పైసల కోసం భూములు దారదత్తం చేసినటువంటి దరిద్ర పాలన ఇది. ఫ్యూచర్ ప్రయోజనాల కోసం ఏమాత్రం ఆలోచించకుండా ₹1 మీరు కోకాపేట ప్రాంతంలో, నియోపోలిస్ ప్రాంతంలో ఇక్కడ 150 కోట్లకు ఎకరం పోయే దగ్గర మీరు రూపాయి ఇచ్చిర్రంటే అది మీరు శంషాబాద్ ఇవ్వచ్చు, ఇంకెక్కడన్నా రింగ్ రోడ్ బయట కూడా ఇవ్వచ్చు. కనెక్టివిటీ ఉంది, దేవుణ్ణి దర్శించుకోనికి ప్రజలు ఎక్కడికైనా పోతారు. కానీ ఇలా మంచినీళ్ళు తాగాలంటే ఎక్కడ రిజర్వాయర్ కట్టాలి, ఎక్కడి నుంచి నీళ్లు గ్రావిటీ ద్వారా అందియాలంటే రిజర్వాయర్ ఎక్కడ కట్టాలి? కాబట్టి ప్రజా అవసరాల కోసం చేసేటువంటి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించొద్దని హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, బీజేపీ నాయకులను కోరుకుంటున్నానని తెలియజేస్తున్నాను.